అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ స్వీట్ కార్న్ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. మనకి వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా తాగాలని తినాలని అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఎంతో హెల్తీగా ఉండే ఈ స్వీట్ కార్న్ సూప్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఇలాంటి సూప్స్ ఇంట్లో చేసి పెట్టడం కూడా పిల్లలకి అందరికీ చాలా మంచిదండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు స్వీట్ కార్న్ పచ్చిది యాడ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి. బరకలేం లేకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసేసేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. మనము స్టవ్ ఆన్ చేసి ఒక బాండెల్ పెట్టి అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు బటర్ వేయండి. అలాగే ఒక 3 వెల్లుల్లిని సన్నగా కట్ చేసి అది కూడా యాడ్ చేసేసి ఒకసారి ఫ్రై చేయండి. ఇప్పుడు మనం కొంచెం క్యారెట్ని సన్న ముక్కలుగా తరిగేసి అవి యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 3 బీన్స్ని కూడా సన్నగా కట్ చేసి అవి యాడ్ చేసుకుందాం. కొన్ని స్వీట్ కార్న్ పచ్చివే అవి కూడా యాడ్ చేసేసి కొంచెం సేపు ఇలా బాండల్ మీద ఫ్రై చేస్తూ ఉండండి. కొంచెం బటర్లో కొంచెం సేపు వేగుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేశాక ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల ఈ క్యారెట్, బీన్స్ అలాగే స్వీట్ కార్న్ కూడా బాగా ఉడికిపోతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఈ వెజిటేబుల్స్ ఎంత బాగా ఉడికిపోయింది. చూడండి క్యారెట్ కూడా మెత్తగా ఉడికిపోయింది. అలాగే స్వీట్ కార్న్, బీన్స్ మొత్తం అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ స్వీట్ కార్న్ పేస్ట్ని అది మొత్తం ఇందులో యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. కొంచెం దగ్గర అవుతుంది కదా, సో ఇట్లా దగ్గర అవుతుంది. ఇప్పుడు మనము 1.5 గ్లాస్ వరకు నీళ్ళని పోద్దామండి. ఇందులో 1.5 గ్లాస్ వరకు నీళ్ళు పోసేసి మంట హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు బాగా మరగనివ్వండి. కొంచెం సేపు మరుగుతుంది. ఈ పైన నురుగంతా వస్తుంది కదా, సో ఈ నురుగంతా గంట తీసుకొని తీసేసేయండి. ఆ నురుగు ఉండడం వల్ల తాగేటప్పుడు అక్కడక్కడ బాగుండదండి. సో వీలైనంత వరకు ఈ నురుగునంతా తీసేసేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ పేస్ట్ని ఈ తెల్లుతున్న ఈ సూప్లో వేసేసేయండి. వేసేసాక ఒకసారి మొత్తం కలపండి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ పోయడం వల్ల సూప్ కొంచెం చిక్కబడుతుందండి. చిక్కదనం కోసం మాత్రం కార్న్ఫ్లోర్ వేస్తున్నాం మనం. అలాగే లాస్ట్లో ఒక 1/4 స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసేసేయండి. సాల్ట్ ఏమైనా సరిపోకుంటే సాల్ట్ ఇప్పుడు వేసేసుకోండి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోనండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సూప్ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.